పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 31వ వాక్యం నుండి చదువుదాం. దేశపు జనులు విశ్రాంతి దినమందు చాలు. ఇక్కడ కొన్ని సంఘము అనేటువంటిది కొన్ని నిబంధనలు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంటుంది. మరి ఆనాడు ఉన్నటువంటి దేశ జనులకి ఒకే మందిరం ఉండేది. వారందరూ కూడా ఆ మందిరము యొక్క క్షేమం కొరకు, ఆ మందిరము యొక్క అభివృద్ధి కొరకు వారందరూ ఒక నిబంధన చేసుకుని వారు ఏం చేసేవారంటే దేవుని మందిరములోనికి ఆ నిబంధన చేసేటువంటి వాటిని దేవుని మందిరంలోనికి తీసుకొచ్చేవారు. అది వస్తువు రూపంలో కావచ్చు, అది బంగారం అయినా కావచ్చు, వెండి అయినా కావచ్చు, ఇదే గొర్రె మేకలు ఏమైనా కావచ్చు. వెలగనటువంటి ప్రతిదానిని కూడా దేవుని దగ్గరికి వారందరూ కూడా తీసుకురావటానికి వారందరూ ఏం చేశారంట, ఒక నిర్ణయము తీసుకుంటున్నారు. అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం కూడా కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాలి. నిర్ణయం చాలా ప్రాముఖ్యమైనది. నీవు దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నామో దానిని ముందుగానే ఏం చేయాలి, నిర్ణయం. అంటే ఇప్పుడు మన పిల్లలకి ఏ చదువు చదివించాలో అనే మనకు ముందు నిర్ణయమే చేసుకుని చదివిస్తాం. అలాగే మన పిల్లలకి ఎలాంటి బట్టలు కొనాలో, లేకపోతే ఈరోజు ఎలాంటి భోజనము ఉండాలో ఏం చేస్తాం, ముందే నిర్ణయం చేసుకుంటామా? నిర్ణయం లేకుండా మనం ఎట్లా పడితే అట్లా మనం ముందుకెళ్ళిపోతామా? ప్రతిదానికి ఒక ప్రణాళిక, ఒక ఆలోచనతో మనకు వచ్చే కొద్ది సంపాదనల నుంచి మనం జాగ్రత్తగా దేవుడు మనకిచ్చిన జ్ఞానములోనే మన పిల్లలకి ఒక భవిష్యత్తు కావాలనే ఆశతో మనం కొన్ని నిర్ణయాలతో మనం ముందుకు వెళుతూ వస్తూ ఉంటాం. అట్లాగే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని యొక్క కృప అనేది మన మీదకి రావాలన్నా, దేవుని యొక్క దయాదాక్షిణ్యంతో మన జీవితాలు చక్కగా అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా మనము కూడా కొన్ని నిర్ణయాలతో భక్తి చేయాలి. కొన్ని నిర్ణయాలతో మనం దేవుని మార్గాల్లో మన ప్రయాణము మనం చేయాలి. ఇప్పుడు మనం ఉదాహరణ చూస్తే ఆదివారం మనం దేవుని మందిరంలోకి రావాలి. వస్తున్నప్పుడు దేవుని వాక్యం ఏముంటుంది, మరి ఒట్టి చేతులతో రాకూడదని చెప్పారు. ఇప్పుడు ఆదివారం అంటే ఎన్ని రోజులు ఉంది మనకి? 6 రోజులు ఉంది. ఈ 6 రోజులు మనం ఏం చేయాలి, ఒక నిర్ణయం, నేను దేవునికి నేను ఇంత ఇవ్వాలి, లేకపోతే నేను ఇదేగా, అంతే తప్ప వచ్చిన తర్వాత చిల్లర ఉందా, లేకపోతే వచ్చిన తర్వాత వెతికిలాడటం, వచ్చిన తర్వాత ఇవన్నీ మనం చేయకూడదు. అంటే ఒక పద్ధతిని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నిర్ణయించుకుంటావో నువ్వేం చేయాలన్నమాట, ఆ పద్ధతిని నువ్వు కొనసాగించాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, దీన్ని చదువువారును దీన్ని విరువారును ధన్యులు మనం. మరి దేవుడు నీకు ఏ స్థితి అయితే ఇచ్చాడో దానిని బట్టి దేవునికి మనము ఇవ్వాలి, అంతే కదా. అంటే ఒక నిర్ణయము అనేటువంటిది నీకు వచ్చే దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. నీకు రానిదాన్ని నేను ఎత్తుకుంటాను, నేను రానిదాన్ని లేక నేను చేస్తాను, లేకపోతే చేయండి అని దేవుడు చెప్పడు. ప్రభు ఏమన్నాడు, నువ్వు మోయలేనటువంటి దాని నీ మీద నేను మోపను. దేవుడు ఏమన్నాడు, మళ్ళీ నీకు ఒక మార్గాన్ని కూడా నేనే చూపిస్తానన్నాడు. దేవుడు ఉన్నాడు, నీకు చేయాలని మనసు ఉంది, ఇవ్వాలని మనసు ఉంది, దేవుడి కొరకు నమ్మకంగా ఉండాలని ఉంది. దేవుడు కావలసిన సమయంలో దేవుడు సహాయమును దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ మన జీవితంలో మనం ఎలా ఉన్నాము అంటే, ఒక నిర్ణయం లేకుండా, ఒక ఆలోచన లేకుండా భక్తిని మనము ఎట్లా పడితే అట్లా మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒక రక్షణ పొందిన తర్వాత దేవుడు నీ పట్ల ఏమేమి మేలు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, నేనేం చేయాలి, ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్ళినప్పుడే దేవుని యొక్క కృప అనేది మన మీదకి
వస్తుంది అనేటువంటి దాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ జనులందరూ కదా, ఆ దేశంలో ఉన్న జనులందరూ నిర్ణయం, మనం కూడా ఒక నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు ఉదాహరణ చూసినట్లయితే ఆదిమ సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి వాళ్ళ నిర్ణయం? రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును, ప్రార్థన యందును ఎడతెగకుండా మేము ఉండాలి. ఒక నిర్ణయం. ఆ నిర్ణయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన మానుతామా? దైవ సన్నిధికి దూరం ఉంటామా? ఉండలేము. నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, నిబంధనకు కట్టుబడి ఉంటాం, ఆ తీర్మానానికి మనం కట్టుబడి ఉంటాం. మనం అప్పుడప్పుడు నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, అది వేరు. నిర్ణయం వేరు, నిర్ణయం తీసుకున్న తర్వాత చేసే పని వేరు, నిర్ణయం లేక ఉండేటువంటి విధానం వేరు. కనుక ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారంట ఆ దేశ ప్రజలందరూ. అందుకే ఆదిమ సంఘము ఏం చేసింది అంటే, వారికి కలిగినదంతయు వారు సమిష్టిగా పెట్టేసుకున్నారు. ఒక నిర్ణయం. ఇక మేము పెద్దవాళ్ళవి, చిన్నవాళ్ళవి, ఉన్నవాడివి, లేనివాడు లేదు, మనందరం కలిసి మనం ఏం చేద్దామంటే ఒక కుటుంబంగా, ఒక బిడ్డలుగా, ఒక తండ్రి యొక్క పిల్లలుగా మన యొక్క బిడ్డలు ఉందాం. బ్రతికితే అందరూ బ్రతుకుతాం, చనిపోతే అందరూ చనిపోతాం. తీర్మానం. ఆ తీర్మానానికి అందరూ ఏకీభవించారా? అందరూ ఏకీభవించారు. అందరూ తీర్మానానికి కట్టుబడ్డారు. అందుకే సంఘము శ్రమలలో కూడా ఏమైంది? అభివృద్ధిలోకి వచ్చింది. కనుక తీర్మానం చాలా ప్రాముఖ్యం. భర్త యందు చక్కని తీర్మానములు కలిగి ఉండాలి. అలాగనే పిల్లలు తల్లిదండ్రులు పిల్లల యందు ఏముండాలి? చక్కని తీర్మానము మనము కలిగి ఉండాలి. అంతే కదా. ఇప్పుడు నేను ఈ గ్రామానికి లేకపోతే ఈ సంఘానికి నేను వస్తున్నప్పుడు, నేనేమైనా ముందు వచ్చి ఈ సంఘంలో ఎంతమంది జనం వస్తారు, ఎన్ని డబ్బులు వస్తాయి, అసలు నా ఆదాయం ఏంటి, ఇవన్నీ మేమేమైనా చూసామా? ఏం చూడలేదు. ప్రార్థన చేశాం. ప్రభు ఏమన్నాడండి? వెళ్ళు, నేను ఆ సంఘాన్ని నేను నీకు ఇస్తున్నాను, నువ్వు అక్కడ పనిచేయి అని చెప్పాడు. ఆ ప్రార్థన పూర్వకముగా పెద్దలు నాకు ఇచ్చినటువంటి అధికారంతో నేను ఈ స్థలానికి నేను వచ్చాను. ఈ వచ్చిన తరువాత దేవుని దయను బట్టి మనం ప్రార్థన చేయగా, విశ్వాసముతో మనం ముందుకు వెళుతుండగా అనేక మంది చెదరిపోయిన వారు సహితము మరల తిరిగి దేవుని మందిరంలోనికి రావటం ప్రారంభించబడింది. కనుక దేవుని మహాకృప లేకపోతే మనం చేయలేం. అంతే తప్ప మనం వస్తున్నప్పుడు నాకు ఇంత ఆదాయం కావాలని మనం ఏమీ చెప్పుకుని రాలేదు. మనం వెళుతున్నప్పుడు కూడా నాకు ఇంత ఆదాయము నాకు రాలేదని బాధ ఏమీ లేదు. ఎందుకని? ఒక కూలికి వెళ్ళినటువంటి వారు ఏం చేస్తావంటే, ఇంత కూలి మాట్లాడుకున్నావు కదా, నువ్వెందుకు 10 రూపాయలు తగ్గించావు, ఎందుకు 5 రూపాయలు తగ్గించావు అని ఏం చేస్తారంటే వారు లెక్క వేసుకుని తక్కువ వస్తే ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ అడగటానికి ఏముంది? అసలు ఏం తీర్మానం చేసుకున్నావు? ఏముంది అసలు ఇక్కడ? కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నామంటే, దేవుని యొక్క పనిని మనము ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు ఆయన యొక్క కృపను బట్టి, ఆయన మన శ్రమను బట్టి, మన యొక్క కష్టాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అంతకంతకు దేవుడు మనలను వృద్ధి చేస్తాడు. విశ్వాసము లేకుండా మనం ఏ పని దేవునికి ఇష్టలుగా మనం చేయలేము, మనం బ్రతకలేము. కనుక మనము ఈరోజు ఒకవేళ ఎక్కువ వస్తుంది కదా ఏంటి అని మనం అడగటానికి, తక్కువ వచ్చినప్పుడు మనం ఎందుకు అడగలేదే, బాధ్యత తీసుకోవాలి కదా. కనుక మనం కొన్ని ఏమంటామంటే, ఈరోజు నేను చదువుకున్నప్పుడు నా తల్లిదండ్రులు నాకేమి పెట్టలేదు, నేను ఈరోజు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు ఎందుకు పెట్టలేదని అడగటానికి దానిని వారు కోల్పోయారు. ఎందుకంటే ఒక బాధ్యత తీసుకోవాల్సిన సమయంలో, పోషించవలసిన సమయంలో, వారిని నడిపించవలసిన సమయంలో ఎవరైతే గార్డియన్గా ఉండి వారు సపోర్ట్గా ఉండి ముందుకు తీసుకెళ్ళాలో వాళ్ళు దానిని కింద పడేశారు. కనుక నువ్వు చేయలేని దానిని తరువాత నువ్వు ఎందుకు చేయవని ప్రశ్నించడానికి కూడా అవకాశాలు ఉండవు. అది ఎప్పటి నుంచి ఉండాలి అంటే, అది మొదటి నుంచి కూడా మనం దానిని కేర్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం దానిని ముందుకి మనం తీసుకువెళ్ళాలి. అట్లాగే సంఘము కూడా ఏమంటున్నాడు అంటే, వాక్యం మనకేం చెబుతుందంటే, దేవుని యొక్క బిడ్డలందరూ కూడా, దేశంలో ఉన్న వారందరూ కూడా, ఒకప్పుడు మనకు ఒక మంచి మందిరం ఉంది, ఒకప్పుడు మన మందిరానికి మంచి స్థితి ఉంది. ఈరోజు మన యొక్క మందిరం స్థితి అంతా కూడా దుష్టులు, అపవాదులు ఏం చేశారంటే మన మందిరాన్ని పాడు చేసేసారు. బంగారాన్ని ఒలుసుకుపోయారు, వెలగలవన్నీ కూడా కొట్టుకుపోయారు. ఇప్పుడు మన మందిరము గుమ్మములు, ప్రాకారములు అన్ని అగ్ని చేత కాల్చివేయబడి ఉన్నాయి. తిరిగి ఇప్పుడు మన మందిరాన్ని మనం ఏం చేయాలి? మనమే కట్టాలి. మళ్ళీ వాళ్ళు వచ్చి కడతారా? సరే, వాళ్ళు దోసేసుకున్నారు కదా అని చెప్పేసి మన మందిరాన్ని అలాగే ఉంచుతామా? మళ్ళీ బాగు చేసుకోవాలి కదా.
అందుకు వారందరూ కూడా ఒక తీర్మానంలోకి వచ్చి మళ్ళా తిరిగి మన మందిరాన్ని మనము బాగు చేసుకోవాలంటే సంవత్సరానికి దేవుడు నీకేమైతే ఇస్తున్నాడో దానిలో నుంచి ప్రతి ఒక్కరూ కూడా, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలనుకున్నారు? దేవుని మందిరంలోకి తీసుకురావాలి. అలాగనే ప్రతి విశ్రాంతి దినమందు, ప్రార్థనా సమయం మందు వాళ్ళు ఏం చేయొద్దన్నారు? వ్యాపారములు చేయొద్దన్నారు, ఎవరైనా చేస్తున్నా కొనొద్దన్నారు. అంతే కదా తీర్మానము. మనమైతే ఏం చేస్తాం? ఆదివారం ఏమైనా వెళ్ళిపోతాం, ఆదివారం లేదు ఏమీ లేదని. ఎన్ని ఆదివారాలు రావట్లేదు మనకి. అంటే మన యొక్క జీవితంలో మనం దేవుని పట్ల మనం చేస్తున్నటువంటి తీర్మానములు మనం స్థిరముగా వాటిని మనము కాపాడుకోలేకపోతున్నాం. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు నేను పాపం చేయనయ్యా, పరిశుద్ధుడిగా జీవిస్తానని చెబుతున్నాం, కానీ మరలా తిరిగి అంటే మన మనసు స్థిరంగా ఉంటుందా? మనం చేయవలసిన భక్తిని నమ్మకంగా దేవుని పట్ల మనం చేస్తున్నామా? చేయలేకపోతున్నాం. దేవుడు నాకు ఆశీర్వాదములు ఇస్తున్నాడు, కానీ ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మనం ఇవ్వగలుగుతున్నామా? ఇవ్వలేకపోతున్నాం. ఆదివారం వస్తే చిల్లర ఎక్కడ దొరుకుద్దా, ఏం చేయాలా, ఈ తపన మనకి. దేవునికి ఎంత ఇస్తున్నాడు దానిని బట్టి మనం ఏం చేయాలి? ఇవ్వాలి. అంటే నీకు సామర్థ్యతను బట్టి నీవు దేవునికి ఇస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఇచ్చు దానికంటే, నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు ఆ మనసు ఉన్నప్పుడు. ఇప్పుడు ₹1 నేను పెట్టుబడి పెడితే అది నాకు ₹100 ఇస్తానప్పుడు నువ్వేం చేస్తావు? ఒక ₹1000 ఎట్టగొట్ట ఉంటుందా కదా నీకు? అంటే అక్కడ నాకు ఆదాయం కనిపిస్తుంది, లేదా అక్కడ నాకు అభివృద్ధి కనిపిస్తుంది. అట్లాగే నువ్వు దేవుని దగ్గర కూడా నువ్వేం చూడాలంటే ఒక అభివృద్ధిని చూడాలి. ఆయన మాట నమ్మాలి. ఆయన నాకు ఇచ్చినప్పుడు నేను నీకు ఇస్తానంటున్నాడు. మనం ఇవ్వకుండా దేవుడు ఇవ్వాలంటే, మనం ఏమి చేయకోకుండా దేవా నన్ను దీవించండి అంటే, ఇప్పుడు ఒక ఎకరం పొలం చేసేటువంటి వాడు ఏం కోరుకోవాలి? ఆ ఎకరం పొలానికి వచ్చే పంట కోరుకోవాలి. నువ్వు ఎకరం పొలం చేస్తూ 10 ఎకరాలది 5 ఎకరాలకి వచ్చినట్టు నాకు కూడా రావాలంటాం మూర్ఖత్వమా? చాలామంది భక్తి ప్రార్థన ఇదే చేస్తున్నారు. నీ సాయి, నీ సామర్థ్యత, నీ విశ్వాసం అక్కడ ఏముండదు, కానీ దేవా నువ్వు నన్ను బహుగా, నన్ను యోబులాగా, అబ్రహాములాగా దీవించండి, యాకోబులాగా దీవించండి అంటేనేమో తినపోతేనేమో ఎడ్డల్లో ఉంటున్నావు, దొనపోతేనేమో ఏంటిది అంత కాళ్ళు ఎరగొట్టాలి లేక. మాట వినకపోతే పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తారు? నీ దగ్గర ఉన్న కర్రో చీపురు కట్టో ఏది ఉంటే అది ఇసురుతావు కదా. అప్పుడప్పుడు అయ్యగారు కర్ర చీపురు కట్టేస్తారు, లేక వాక్యాలు ఇసిరితేనేమో అయ్యగారు చూసి అచ్చంగా నా మీద చెబుతున్నాడు. మరి ఎవరు చెబుతారండి? నిన్ను ఎవడు బాగు చేస్తాడు? నీ మనసును, నీ స్థితిని ఎవరు సరి చేస్తారు? జాగ్రత్త. ఎవరు సరి చేస్తారు? ఆ దేవుడు దిగొచ్చి నీకేమన్నా చెప్తాడా? ఇప్పుడు దేవుని వాక్యమే దేవుడు కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడేవారు మీరు కాదని చెప్తున్నాడు కదా, నిలబడేవారు మీరు కాదంటున్నాడు కదా. దేవుడే కదా మాట్లాడిచ్చేది. ఇప్పుడు అయ్యగారు మాట్లాడతాడు నా మీద కళ్ళు ఎర్రగా చేసుకుని, మీరు చూస్తే నేను వాక్యం ఏం చెప్పను, నీ అంగ చూస్తాడు భయం వేసి నువ్వు తప్ప, నువ్వు బొస్సు కొడుతుంటే వాక్యం చెబుతుంటే నేను ఎవడు సరి చేస్తారండి? నేను ఎవడు బాగు చేస్తాడు? ₹10 ₹20 కంటే నువ్వు పెంచుకోకుండా ఎల్లకాలం అట్టాగే ఉంటే నీకు దేవుని దీవులు ఎలా? అసలు నువ్వు విశ్వాసం ఎట్ట అవుతావు? నీ ఆదాయం ఏంటి? నీ సమర్పణ ఏంటి? నువ్వేం చేస్తున్నావు అంటున్నాడు కదా. అక్కడ వాక్యమే కదా నేను చెప్పేది. నేను ఒట్టి మాటలు చెప్తున్నానా? పోనీ అది పాత నిబంధన అనుకుందాం. కొత్త నిబంధనలు చెప్పలేదా? వారు సమిష్టిగా ఇచ్చారా? ఏమన్నాడు? నీవు పిడికిడు విత్తనాలు తీసుకుని నీవు సంతోషంతో విత్తితే ఆనందకరమైన సంతోషకరమైన పంటను కోస్తావన్నారు కదా. కనుక దేవుడు నీకు వచ్చిన సామర్థ్యతను బట్టి దేవునికి ఇవ్వండి చెప్పాడు కదా. నువ్వు ఎంత ఇస్తే దేవుడు అంతగా దేవుడు నిన్ను దీవిస్తానని చెప్తాడు కదా. మరి ఇవన్నీ మనం వింటున్నాం తప్ప మనం దానిని పాటించలేటువంటి వారుగా విశ్వాసులకు మన జీవితాలు ఉన్నంత కాలము మనం దేవుని కాడి కిందకు వచ్చినట్టు కాదు.
ఇంక దేవుని మాట విన్నట్లు కాదు అని. ఇదొక్కటే కాదు నేను అనేది. ఈరోజు వాక్యం తీర్మానం, ఈ సందర్భం వచ్చింది కాబట్టి విషయాన్ని నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఇంకెలాంటివి చాలా మన జీవితాల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలా? కుక్కతోక ఎంత కట్టినా ఓడదీయగానే ఒక పూట 2 పూటల్లో అట్లా 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 మళ్ళీ వంగిపోద్దండి. ఇట్లాగే ఎలుగుతోకని ఏడాదంతా రుద్ది 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 కాస్తో కూస్తో తెలిపొచ్చింది అనుకుంటే 1 రోజు 2 రోజుల్లో మళ్ళీ నల్లగైపోద్దంట. ఇప్పుడు మొఖాలకి తెల్లగా ఉంటాయి రాసేవాళ్ళ సంగతి ఏంటి? 1 రోజు 2 రోజులు మానేయండి, మళ్ళీ ఆ పేడి మొఖం వస్తుందో లేదో చూడండి. వస్తుందా రాదా? వచ్చేస్తుంది. ఎందుకు? దాని స్వభావం అదే. అంటే మనిషి యొక్క స్వభావం ఎలాంటిది అనేది మనం చూసినట్లయితే మనకి ఏం కావాలి అంటే ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుని మాత్రం మనము ఆయన చెప్పిన మాట ప్రకారముగా మనం జీవించలేము. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు వాగ్దాన దేశంలో దేవుడు తీసుకువెళ్ళడం నడిపిస్తున్నాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నడవట్లేదు, సనుగుతున్నారు, గొనుగుతున్నారు. దేవుడు తీసుకువెళ్తున్నాడు కదండి, నమ్మలేనటువంటి పరిస్థితి. అందుకే వాడు ఏం చేస్తున్నారో తెలుసండి, బోధన లేదంటారు, అది లేదంటారు, ఇది లేదంటారు, ఎప్పుడు సరుగుతూనే. అందుకే 40 రోజుల్లో వెళ్ళాల్సినటువంటి వాగ్దాన దేశంలోనికి 40 సంవత్సరాలు పట్టింది. దానికి కారణం ఎవరు? దేవుడా, మనుషులా? మనం మారకోకుండా మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళొద్దా? వెళ్ళకపోగా, నువ్వు మారకపోగా దేవుడు నాకేమిచ్చాడు? అది నువ్వేం చేసావో నీకు ఇవ్వాలి, అది నువ్వేం మారేవని ఇవ్వాలి, నువ్వెంత విశ్వాసం కలిగి ఉన్నావు. ఇవన్నీ మన జీవితాల్లో మనం అలాగే పెట్టేసుకుని నా జీవితంలో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని మనం ఏవో దేవుని దగ్గర ఆశిస్తున్నాం. జాగ్రత్త, నీ మనసు మారి రూపాంతరము చెందినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. అందుకే భక్తులైనటువంటి వారి విషయాల్లో వారు ఏ విధముగా స్థిరమైనటువంటి నిర్ణయాలతో వారు దేవునిలో వారు సాగారో నేను కొంతమంది విషయాలు నేను ముందుకు తీసుకొస్తాను. మొదటగా మనం చూసినట్లయితే మోషే ఈ లోక సంబంధమైనటువంటి అధికారము, వైభవం, సుఖభోగాల కంటే దేవుని ప్రజలతో శ్రమ, నిందలు పడటము నాకు మంచిదని క్రీస్తు మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఇది మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25 వచనాలు సార్. అంటే ఆయన ఈ తీర్మానం చేసుకోబట్టే కదా ఆయన ఒప్పుకోకపోయింది. అందుకు దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు యొక్క రాజుకు వచ్చేటువంటి గౌరవం కంటే, ఐగుప్తు యొక్క సింహాసనం మీద వచ్చేటువంటి గౌరవం కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే దేవుడు ఆయనను ఇంకా అధికముగా దేవుడు ఆయనని ఆశీర్వదిస్తూ వచ్చాడు. నువ్వు దేవుని కొరకు స్థిరముగా బ్రతకటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే నిన్ను ఉన్నతమైన శిఖరాల్లోకి దేవుడు తీసుకువెళ్తాడు. మనం ఏమి తీర్మానం చేయం, తీర్మానం చేసుకున్న వాటికే కట్టుబడి ఉండం. మన జీవితాల్లో మనం ఏంటంటే వచ్చామా పోయామా, మనం చేసేటువంటి భక్తి నేను చాలా గొప్ప భక్తి చేస్తానన్నట్లుగా మళ్ళీ దీనికే మనము గొప్పగా మనం వీటి గురించి ఆలోచిస్తూ నేను చేసేంత భక్తి, నేను చేసేటువంటి సేవ ఎవరు చేస్తున్నారు అన్నట్లుగా మన జీవితాల్లో మనం ఏమైపోతున్నామంటే మనం సరి అయినటువంటి మార్గంలోనికి మనము వెళ్ళలేకపోతున్నాం. ఆలోచన తప్పు, మనం చేస్తున్నటువంటి నిర్ణయాలు తప్పు, మనం తీసుకోవాల్సినటువంటి దాన్ని జాగ్రత్తగా మనం తీసుకోలేకపోతున్నాం. అందుకే మనం ఏం చేయలేకపోతున్నాం అంటే దేవుని కొరకు స్థిరమైనటువంటి వారుగా మనము ఉండలేకపోతున్నాం. ఇక్కడ మోషే ఏం చేశాడన్నమాట? దేవుని ప్రజలతో శ్రమ, నిందపడటం నాకు గొప్ప మేలని యోచించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆ దేవుని మార్గము కొరకు, ఆ మేలు కొరకు సింహాసనాన్ని, డబ్బులను, అధికారాన్ని, పేరుని అన్నిటిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఈ తీర్మానమే ఆయనను గొప్ప నాయకుడిగా చేయగలిగింది.
ప్రపంచమంతా కూడా ఆయనను చూసేటట్లుగా, ఆయన యొక్క ప్రార్థనను, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చూసేటట్లుగా దేవుడు సహాయమును చేశారు. మనము భక్తిలో ఉన్నాం, రక్షణ పొందుతాం, కానీ ఆ రక్షణ తగినటువంటి భయము, భక్తి, విశ్వాసము, విరిగి నలిగిన మనసు మన జీవితాలు ఉండదు. మార్పు చెందాం. మార్పు లేనటువంటి మన జీవితాల్లో దేవుడు నాకేదో కావాలి, నాకేదో ఇవ్వాలి అని అడగటం అంత కరెక్ట్ అనేది కాదు. అంతేనా? మనం జాగ్రత్తగా బ్రతికినప్పుడే మనం దేవుని దగ్గర ఏదైనా ఆశించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకు దేవుడి సహాయమును దేవుడు చేస్తాడు. ఆశించండి, తప్పు లేదు. కానీ దేవుడు కూడా నీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు కదా, నీ పట్ల కూడా ఆలోచన కలిగి ఉన్నాడు కదా. నా పిల్లలు మంచిగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, నాకు తప్ప ఇంకెవరికి కూడా వారు చెందటానికి వీలు లేదని ప్రభు కోరుతున్నాడు కదా. మరి మనము లోకానికి, శరీరానికి, సాతాడికి చెందినవారుగా ఇటు దేవునికి ఇటు లోకానికి నేను సంబంధం కలిగి ఉంటాను అంటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయా? నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా? జాగ్రత్త. అందుకే ప్రతి ఒక్కరికి కూడా మనం ఏం చేయాలంటే కొన్ని నిర్ణయాలతో, స్థిరమైన నిర్ణయాలతో మనం ముందుకు వెళితేనే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను. ఇది తుది వరకు నిలుసు నిత్యమైనటువంటి నిర్ణయము అని చెప్తాడు దావీదు. ఇది మనకు 119వ కీర్తన 112వ వాక్యములు చెబుతుంది. చదవండి త్వరగా. 119వ కీర్తన 112వ వాక్యం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుసు. ఏ నిర్ణయం ఇది? మనకి ఈ నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? ఓ 10 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి రక్షణ పొందాను, 4-5 ఆటోలతో జనాలు ఎక్కించుకెళ్ళాను. అసలు మా బాప్తిసం అప్పుడు ఏం జనమండి, ఏం పాతనండి అని చెప్తాం. ఆ తరువాత ఆ ప్రార్థన కానీ ఆ పరిస్థితులు కానీ ఏమైనా ఉంటాయా? మళ్ళా యథాప్రకారం మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. మార్పు లేదు, భయము లేదు. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు. అదే బయట జ్ఞానం అయితే ఏంటి? వీడు చూడండి పిల్లలు ఎలా పోషిస్తున్నాడు, వీడు చూడండి కుటుంబాలు ఎలా కట్టుకుంటున్నాడు, వీడు చూడండి ఎట్లా సంపాదిస్తున్నాడు, వీడు ఎంత జ్ఞానంగా ఉన్నాడు. అంటే బయట వారు చేస్తున్న దానిని బట్టి వారిని జ్ఞానము, మంచి మార్కులు తీసుకొస్తే జ్ఞానం, వారు ఉద్యోగంలో లేకపోతే వారు వెళ్తున్న ఇంటర్వ్యూలో చెప్పిన ప్రతి క్వశ్చన్కి సమాధానం చెబితే వాడు జ్ఞానవంతుడు, లేకపోతే వాడు చూసిన దానిలో పట్టేస్తే వాడు జ్ఞానవంతుడు. ఈ లోకంలో మాటలో ఏమో ఒకటి చెప్పేసి తన కుటుంబాన్ని పోషించుకుంటే అతడు జ్ఞానవంతుడు మనం అంటాం. కానీ బైబుల్ అంటుంది వాడు జ్ఞానవంతుడు అని చెప్పట్లేదు. వారు కూటి కొరకు బ్రతుకుతున్నటువంటి తప్ప వారు జ్ఞానవంతులు కాదు. వాళ్ళు వారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు, వారి జీవితాల్లో వారు క్షేమ స్థితి కొరకు బ్రతుకుతున్నారు వాళ్ళు ఏదో ఒక విధంగా. కానీ బైబుల్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఎవరు జ్ఞానవంతులు అని చెబుతుందంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు జ్ఞానవంతులు. ఈ జ్ఞానవంతులు ఏం చేస్తారంటే వారు చెడుతనమును, లోకములో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టేసి దేవుని కొరకు చావైన బ్రతుకైన వస్త్రహీనతను బ్రతుకుతారు, సమర్పణ కలిగి ఉంటారు, దేవుని కొరకు త్యాగం చేస్తారు. అది జ్ఞానం. ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యుల్ని ఏమంటాడు పిలిచినప్పుడు? మీ దోణులను, మీ పనులను, మీ వలలను, మీ ఉద్యోగాలను. ఇదేంటి? దేవుని మందిరానికి వస్తే వ్యాపారాలు బాగుపడతాయి అనుకుంటే, పొలాలు పండుతాయి అనుకుంటే, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే జీవనోపాధులతో విడిచిపెట్టమని రమ్మంటాడేంటి? అంటే ఆయన మాటలను వినుటను బట్టి దేవుడు నీకు ఆశీర్వాదములు దేవుడిస్తాడు. అంటే దేవుని యొక్క మాటకు మనం ఏం చేయాలి?
ఆ నిర్ణయానికి, దేవుని యొక్క నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి, కానీ మనం కూడా నిర్ణయాలు తీసుకుని, మన కొరకు దేవుడు ఒక నిర్ణయం, తన ఎద్దకు వచ్చిన వాడిని త్రోసివేయనన్నాడు. తన ఎద్దకు వచ్చిన వాడిని ఎంత ఘోరమైన పాపిని నేను క్షమిస్తానన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, తన ఎద్దకు వచ్చినటువంటి వారిని పెంట కుప్పలో ఉన్న, లేకపోతే ఆపదలో ఉన్న నేను వారిని పైకి కదా దేవుడు చెప్తున్నాడు. ఆయన కొన్ని నిర్ణయాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మన పట్ల. మరి మన పట్ల మనం కూడా దేవుడి పట్ల ఒక నిర్ణయాలు ఉండాలిగా. ఇప్పుడు ఎదుటి వాళ్ళు పెడితే తింటమేనా? మనకు కూడా ఏమైనా పెట్టాలా? ఉండాలా లేదా మనకి? లేకపోతే ఏమంటారండి, ఇది తింటమే తప్ప, మాటలు చెప్పటమే తప్ప అంటారా లేదా? అంటారా? అంటే వాళ్ళకి బాధ. నువ్వు మాటలు చెబుతావు, నువ్వు దేవుని కొరకు ఏం చేసావు, మందిరం కొరకు ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళకి బాధ. మాట్లాడితే అసలు ప్రభు ఏమంటాడు, క్రియలు లేని విశ్వాసం మాట్లాడు కావాలి. ఇప్పుడు మాటలే మా ఇంటి దగ్గర, భోజనమే మీ ఇంటి దగ్గర అంటే ఎట్టా? ఏంటండి ఇవన్నీ పేలా లేపటం తప్ప. కనుక మన జీవితాలలో ప్రభు కొరకు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ప్రకారముగా మనం ఏం చేయాలంటే, సావైనా బ్రతుకైనా మనం జాగ్రత్తగా బ్రతికినప్పుడు దేవుడు తప్పక మనకు దేవుడు సహాయమును చేస్తాడు. కొంతమంది ఎలా ఉంటారంటే, కర్ర ఎరగదు పావు సావదు. నీ దగ్గరేమో అయ్యగారు నువ్వు ఓకే నువ్వు అంటారు, తర్వాత బయటికి వెళ్ళాక అయ్యగారా, అయ్యగారు అసలు మాట మంచోడు కదండి బాబు. ఇక్కడ నా దగ్గర నా మాటలు, ఈ రకరకాలటువంటి తత్వాలు ఇవన్నీ. ప్రభు అలా చేయలేదే, అలాంటి నిర్ణయం తీసుకోలేదే. తండ్రి ఏదైతే చెప్తున్నాడో దానికి కట్టుబడి ఉన్నాడు. శ్రమ అయినప్పటికీ, బాధ అయినప్పటికీ, ప్రభువా నీ చిత్తము నా పట్ల జరిగించునైనా, నీ పని చేయటానికి, నీ పిల్లలు నాకు అప్పగించవయ్యా, ఈ ప్రజలను కాపాడటానికి నువ్వు నాకు సహాయమును. మరి భక్తులైన వారు కూడా, మోషే కూడా అంటాడు, అయ్యా నీవు నాకు తోడుగుంటేనే ఈ పని నేను చేయగలను, లేకపోతే నేను చేయలేను. పౌలు కూడా అంటాడు, నువ్వు నన్ను బలపరిస్తేనే నేను ఏ పనైనా. అది ఇక్కడ దేవుని యొక్క బలము. నువ్వు పని చేయాలన్నా, నీ నిర్ణయాలు స్థిరపరచబడాలన్నా, నువ్వు దేవుని కొరకు ఇక్కడ వాడబడాలన్నా, ఇక్కడ చేయవలసింది ఏంటంటే నిర్ణయాలు అవసరం. మన అధికారం కొరకు, మెంబర్షిప్ కొరకు కాదండి ఇది నేను పరలోకానికి చేర్చదు. ఒక మెంబర్షిప్ అనేటువంటిది ఏంటంటే ఆ పార్టీలో ఉండటానికో లేదా ఏదో గుర్తింపు కొరకు అంతవరకే, కానీ నీకు పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఇది మనం చాలాసార్లు మనం ప్రాకులాడేది ఏంటంటే ఒక మెంబర్షిప్ కొరకు. లేదు, ఇది నీకు అవసరం లేదు. ఇది తాత్కాలికమైనటువంటిది. శాశ్వతమైనటువంటి దైవ కృప నువ్వు సంపాదించుకోవాలంటే దేవుని దగ్గర మనం చక్కని నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ పిల్లలకు దేవుడు సహాయమును చేస్తాడు. ఆ నిర్ణయాలతో మనం ఎప్పుడైతే ముందుకు వెళుతున్నామో దేవుడు గొప్ప ఆశీర్వాదములు ఇస్తాడు. చదవండి ఇప్పుడు 119వ కీర్తన 112వ వచనం చదువుదాం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుసు. అంతేనా? ఎప్పటి వరకు నిలవాలి మనం అన్నది? చివరి వరకు నిలవాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ఆయన గొర్రెల కాపరుకున్న తనను, ఈయన మాట తప్పేవాడు కాదు, మడవ తిప్పేవాడు కాదు. ఈయన దేవుని కొరకు అవసరమైతే చిన్న వయసులోనే ఏం చేశాడు? త్యాగం చేశాడా లేదా? వెళ్ళాడు లేదా? రోషం కలిగి. అది రోషం కలిగినోడు కావాలి దేవుని కొరకు. పిరికివాడు వద్దు, బయటుండి మాటలు చెప్పేవాళ్ళు వద్దు మనకి. ఆ రోజు నేను ఉంటే అయ్యగారు నీ మీద ఏగోవాలేదా, ఆ మాటలు వద్దు. ఇవన్నీ ఎందుకు? సొల్లు మాటలన్నీ ఎందుకంటే ఇట్లాంటి మాటలు చెప్పేటువంటి వాడు ఏం చేయలేడు. ఊరిని మనిషి దగ్గర ఊరిని మాట్లాడతావు అంతే, ఆ మనిషిని ఓదార్చడానికి తప్ప సమస్య వచ్చినప్పుడు మనం అక్కడేమీ చేయలేం. మనకు కావాల్సింది ఎవరు అంటే సమస్యలలో, బండ సందులలో నిలబడేవాడు కావాలి. కష్టమైన, బాధ అయినా ఎవరు వెళతారు సువార్త కొరకు? వాడు కావాలి. దేవుడు వారిని త్యాగం చేసేవాడిని, లోబడేవాడిని, దేవుని మాట చొప్పున పనిచేసేవారు దేవుడు వాడుకోవటానికి, వారిని ఎక్కలేని ఎత్తైన కొండకు దేవుడు తీసుకువెళ్ళటానికి దేవుడు వారిని తీసుకొస్తున్నాడు, వారిని పిలుస్తున్నాడు దేవుడు.
ఈరోజు నీవు నేను కూడా ఒక నిర్ణయం చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా దావీదుని దేవుడు దీవించినట్లుగా స్థిరపరచడు. దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, మన కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. అంటాడు కదా, సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము దావీదు యొక్క కుమారులు ఒక్కడు కూడా ఆ సింహాసనం మీద ఉండకుండా మానడు. ఇది నా నిర్ణయం. నా కొరకు ఆయన బ్రతుకుతున్నప్పుడు నేను ఆయనని కూడా నేనేం చేయాలి? స్థిరపరచాలి. ఎందుకని అంటే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం అంటే నీకు ఏదో డబ్బులు వస్తేనో, లేకపోతే నీకేదో సంపదలు వస్తేనో, లేకపోతే నీకేదో ఉద్యోగాలు వస్తేనో, కుటుంబాలు వస్తేనో, లేకపోతే మగపిల్లల పుడితో కాదు. ఇది దేవుని ప్రేమించడం వేరు, ఈ ప్రేమ వేరు. దేవుని ప్రేమించడం అనేటువంటిది ఏంటో తెలుసండి. నీవు దేవుని కొరకు నీవు ఇక చిత్తపరచబడిన తర్వాత చావైనా, బ్రతుకైనా, కష్టమైన, బాధ అయినా నువ్వేం చేయాలి? దేవుని బిడ్డగానే నీ కాలాన్ని ముగించాల్సిందే. భార్య భర్తల దగ్గర కూడా అదేగా చెప్పేది, మరణం తప్ప ఏది మిమ్మలను, అంతే తీర్మానం అది. లేకపోతే ఏముందంటే ఇది మంచిది కాదని 10 రోజులు చేసి కాపురం తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు చూసి, లేదా ఇంకోళ్ళు చూసిన తర్వాత మళ్ళీ అది 10 రోజులు, ఇక జీవితం అంతా ఏమవుతుంది? తిరగటం అవుతుంది. స్థిరత్వం ఉండదు నీ జీవితంలో, ఒక కట్టుబాటు ఉండదు నీ జీవితంలో. అందుకే ఒక కట్టుబాటు అనేది మనకున్నప్పుడు, ఇతను ఫలానా వారి యొక్క భర్త, లేకపోతే ఈమె ఫలానా వారి యొక్క భార్య, ఈమె వివాహమైంది, మన వారిని కన్నెత్తు కూడా వారి వైపు చూడకూడదు. వారికి ఒక కుటుంబం ఉంది, వాడికి బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాన్ని, వారి భార్యని, వారిని మనం దోసుకోకూడదు. అంటాడు కదా, నీ పొరుగు వారిని అన్నాడా? మరి అట్లా దోసుకునే స్వభావం ఉంటే నువ్వు దేవుని బిడ్డవేనా? చెప్పండి. బైబిలేక మనకు చెప్పేది. ఇప్పుడు సమరస్త్రీ ఒక పాపాత్మురాలు, ఆమె మంచిది కాదు, ఆమెను వెలివేశారు, ఆమె ఏదో చేసింది అని అంటున్నావు. కానీ యాకోబు బావి దగ్గరకు ప్రభు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం చేసింది? చరిత్రను అన్ని కూడా ప్రభు ఎదుటి పెట్టింది. ఇది మా పితరులైనటువంటి, మా తండ్రి అయినటువంటి యాకోబు యొక్క బావి. చరిత్ర చదివితే కదా ఆమెకు తెలిసేది. బైబిల్ తెలిస్తే నీకు అర్థమవుతుంది. ఆ బ్రతుకు ఒకవేళ వేరుగా ఉండొచ్చు, కానీ దైవాన్ని విడిచిపెట్టలేదు, దైవ వాక్యాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి లోబడటం ఆమె నేర్చుకుంది. వచ్చేటువంటి వ్యక్తి గౌరవించింది. మన గౌరవం ఉండదు, మన మాట, మన ప్రవక్తన సరిగ్గా ఉండదు. మనం మన ఇష్టానుసరైనటువంటి మాటలతో, మన ఇష్టానుసరైన ప్రవక్తలతో మనం ఏం చేస్తున్నామంటే మన ఎదుటి వారిని గాయపరిచేటువంటి వారుగా మన జీవితాలు ఉంచబడుతున్నాయి. జాగ్రత్త. నీ ప్రవక్తల మీద దైవ ఆశీర్వాదాలు ఉన్నాయనే విషయం మర్చిపోవద్దు. వారి క్రియని బట్టి నేను వారికి, అంతేనా చెప్పింది? ప్రవక్తలు లేకుండా ప్రతిఫలాలు ఎలా వస్తాయి? మార్పు లేకుండా దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడు? ఏ విధంగా నువ్వు దేవుని వాక్యానికి లోపడకోకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు ఎలా వస్తాయి? దావీదు రోషము కలిగి ఉన్నాడు. గొప్ప వీరుడి మీదకి ఏం చేశాడు ఈయన? యుద్ధం నేర్పరా? దేవుని కొరకు నిలబడ్డాడు, ఒక్కడుగా నిలబడ్డాడు కదా. ఎంతమంది సైన్యం ఉన్నారు, ఒక్కడు నిలబడి ఏం చేశాడండి? సమస్యను పరిష్కరించాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన రాజుగా చేయాలా లేదా? చేయాలి లేదండి? అంతే. పని చేయాల్సి వస్తేనేమో దూడంలో ఉండి, తినిపోతేనేమో ఏంటది, ఇటు తిండి బాగా తింటాడని పని చేసే పని దొంగ అంటారా లేదా? మనం అట్లాగుండాం దేవుని ఎదుట పని దొంగలమే. కానీ అన్నీ కావాలి మనకి, దేవుని నుండి అన్ని ఆశీర్వాదాలు కావాలి, పని మాత్రం దొంగలవే. ఈ స్థితి మార్చుకోండి, పరిస్థితులు మార్చుకోండి. దేవుని బిడ్డలుగా నువ్వు స్థిరమైన మనసుతో దేవుని పట్ల నువ్వు పనిచేస్తే దేవుడు ఏం చేస్తాడు? నీకు మంచి ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. 2 మాటలు. ఇక 3వదిగా మనం చూస్తే యోబు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచ్చిన చదువుదాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచ్చిన చదువుదాం.
ఆ, అది మీరు చెప్పేది చాలా చెప్తారు. మన దగ్గరికి ఏదైనా బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు చాలామంది వచ్చి ఏం చేస్తారు, మనకు బోళ్ళని బోధిస్తారు, మనకు బోళ్ళు మాటలు చెప్తారు. చెప్తారా లేదా? చెప్తారా లేదా? అందరూ వచ్చే సలహాలు సూచనలన్నీ చెబుతారు. ఇప్పుడు ఏమేమన్నాడు? ఒప్పుకొని అన్నాడా లేదా? అది మన జీవితాల్లో ఎంతోమంది ఏవో చెబుతారు, మంచి కూరినట్టుగా చెబుతారు. కానీ మనం ఏం చేయాలి? మనకు నిర్ణయం ఉంది, మనకు ఒక ఆలోచన ఉంది. దేవుడు ఏంటో, సంఘం ఏంటో, దైవజనుడు ఏంటో. మనం ఏం చేయాలి? మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా మేము ఒప్పుకోమయ్యి. అలాంటి మాటలకు మేము ఒప్పుకోం. మేము ఒక నిర్ణయంతో ఉన్నాం. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నేనేమి గొప్ప ఆస్తితో నేనేమి రాలేదు. ఇదంతా దేవుడు ఇచ్చాడు, యెహోవా ఇచ్చాను. ఆయన అన్యాయం చేశాడని అనట్లేదు. ఆయనకు నాకు ఇచ్చాడు, మనం తీసుకుంటున్నాడు. ఆయన వస్తూ ఆయన తీసుకుంటున్నాడు. అబ్రహాం ఏమంటాడు? నాకు దేవుడే కదా బిడ్డనిచ్చింది, ఇప్పుడు బిడ్డని దేవుడు తీసుకుంటున్నాడు, ఇమ్మన్నాడు బలి, నేను ఇచ్చేస్తాను. మళ్ళా నేను దేవుని దగ్గర అడుగుతాను, నాకు దేవుడు సహాయమును. అదే విశ్వాసం. ఆ విశ్వాసం ఉండబట్టే వారు ఏం చేయగలుగుతున్నారు? వారు దేవుని కొరకు వారు ఇవ్వగలుగుతున్నారు, నిలబడుతున్నారు. అందుకే వారి యొక్క జీవితాలలో దేవుని కొరకు గొప్ప కార్యాలను వారు చేయగలుగుతున్నారు. మనమైతే ఇవాడు గురించి ఆలోచిస్తాం, రేపుడు గురించి ఆలోచిస్తాం, అసలు నేను రేపోతే నా పిల్లల సంగతి ఏంటని ఆలోచిస్తాం. ఎన్ని ఆలోచనలు, ఇవన్నీ ఆలోచనలతో మనం ఏం చేయలేకపోతున్నాం? ఈరోజు దేవుని కొరకు చేయవలసిన పనిని చేయలేకపోతున్నాం. ఈరోజు నువ్వు దేవుని కొరకు చేయవలసిన దానిని, దేవునికి అవకాశం వచ్చినప్పటికీ కూడా మనం దానిని చేయలేకపోతున్నాం. దాని చేతులారా దానిని పోగొట్టుకుంటున్నాం. అవకాశము దొరికింది, అవకాశాన్ని ఆయన సద్వినియోగము చేసుకున్నాడు దావీదు. దేవుడు గొప్పగా దావీదుని దేవుడు అందుకంటాడు, నీకు చేతికి అవకాశము దొరికినప్పుడు నువ్వు దానిని ఏం చేయాలి? దాన్ని శక్తి వంచు లేకుండా పైన చేయండి. శక్తి వంచు లేకుండా చేయండి. ప్రసంగి గ్రంథాలు చెబుతాడు, శక్తి వంచు లేకుండా చేయండి. నీకు అవకాశం దొరికినప్పుడు దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అక్కడ నిరూపించాలి. నువ్వు దేవుని కొరకు ఎంతగా నువ్వు ఆరాటపడుతున్నావో దేవుని పని ద్వారా నువ్వు చూపించాలి తప్ప మాటలతో కాదు. పని ద్వారా చూపించాలి. నీ డబ్బులను అక్కడ అవసరమైతే అక్కడ ఎంతమంది అటుపక్కన ఉన్నా, ఎంత బలం ఉన్నా, నువ్వు ఒక్కడమైన దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడే చూడండి ఇతడు ఎంత దేవుని ప్రేమిస్తున్నాడు అర్థమవుతుంది. అదే అర్థమవుతుంది. ఏమో ఉంటే కాదండి. తల్లిదండ్రులకి అండగా నిలబడి అందరూ అంతమంది పిల్లలు ఉన్నాయి, ఎవరు చూడకపోయినా ఒక్కడైనా భుజం మీద వేసుకుని ఆలన పాలన చూస్తున్నప్పుడు ఏమంటారు అందరూ? అంతమంది పిల్లలకి అందండి, వీడైనా ఏమైనా చూస్తుందండి. ఉంటుందా లేదా? అక్కడ నువ్వేం పెడుతున్నావు అని కాదు, ఆలన పాలన నుంచి పలకరించడం, ఆలన పాలన తల్లి ఏం చేస్తుందని చూడటం. ఇదే ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు జాగ్రత్త కలిగి జ్ఞానము కలిగి నువ్వు నేర్చుకుంటున్నావో దేవుడు నిన్ను ఉన్నతమైన వారిగా దేవుడు నిన్ను తీసుకువెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న తనను దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? సింహాసనం మీదకి తీసుకువెళ్తున్నాడు. అక్కడ యోబు అన్నీ కోల్పోయాడు కదా. అన్నీ కోల్పోయాడా? ఎంతమంది ఎన్నో రకాలుగా చెబుతున్నాడు మనకు. కానీ దెబ్బ మీద దెబ్బ వస్తే అయ్యో వాస్తు బాగాలేదేమో, ఈశాన్యం ఏదో ఉందేమో, మెట్లు ఏమైనా ఉండేమో, హైట్ ఏమో ఉందేమో, లేకపోతే నీకు పిల్లి ఎదురు వచ్చిందేమో, నీ కుక్క ఎదురు వచ్చిందేమో, ఒకవేళ నీ మూత వంకరగా ఉందేమో, జుట్టే సుడేసిందేమో, ఎన్ని కబుర్లు చెప్తాము. విన్నాడు అక్కడ ఏమన్నా? ఏమన్నా విన్నాడా? ఒప్పుకోను, మీ మాటలు నేనేమి ఒప్పుకోను. 13వ అధ్యాయము 15 వచ్చి చదవండి. 13వ అధ్యాయము 15 వచ్చి చదవండి. అమ్మో, చంపినను ఎంత భక్తి అండి. ఇంత మాట ఏమనంటే అయ్యగాని ఉతికి ఆరేస్తాం. ఈ ఊరు నీదా? నువ్వే ఊరోడివి? నువ్వు ఎన్ని మాటలు అంటావు లేదా?
ఇప్పుడు అక్కడ దేవుడు అంట ఆయనని చంపినను, నేను ఆయన కొరకే. అక్కడ మనుషులు, స్నేహితులు, ప్రేమికులు వచ్చి ఎన్ని మాటలు చెప్పిన ఒప్పనివాడు ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, నా ప్రభువు నన్ను చంపినను, నా ప్రభువే నన్ను దీవిస్తాడు, నా ప్రభువే నన్ను కాపాడుతాడు, నా ప్రభువే నా గాయాలన్నీ ఆయనే కడతాడు. కొట్టిన ఆయనే, గాయం పెట్టిన ఆయనే, దాన్ని మానిపేవాడు కూడా అంతే. ఎంత విశ్వాసం అండి! అందుకే ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆయన చెక్కు. మనమైతే యోబుకు వచ్చే శ్రమలు అంటాం, ఉట్టిదే. ఆయన విశ్వాసం ఎక్కడ, నీ విశ్వాసం ఎక్కడ? అసలు నీ విశ్వాసం ఏంటి, నీ భక్తి ఏంటి, ఆయన భక్తి ఏంటండి? ఆయనతో పోల్చుకోవటానికి ఏమైనా ఉండాలా? మనకి ఏమైనా ఉండాలా? జాగ్రత్త. నా జీవితంలో మనము ప్రభు కొరకు తీసుకోవాల్సిన నిర్ణయాలు సరిగ్గా లేకపోవటం బట్టే దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు మన మీదకి రాలేకపోతున్నాయి. బ్రతకండి దేవుని కొరకు ఛాలెంజ్గా. ప్రభు తప్పకుండా మనకు సహాయమును చేస్తాడు. పిలిచిన వాడు నిన్ను దీవించుకోకుండా, నిన్ను బాగు చేయకుండా, నిన్ను స్వస్థపరచుకోకుండా నిన్ను ఇక్కడి నుంచి దేవుడు పంపించాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధిక దేవుడు ఇస్తాడు. కానీ మనం మాత్రం గీసి 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 మూటలు కట్టి ఏ కొడుక్కో మనవడుకో దాచిపెడితే ఆడి చక్కగా జలసాలాడి అన్నీ అవజేసి నీ కళ్ళ ముందు అన్నీ అవజేస్తుంటే ఏం చేయలేక పుసుకలు కాచుకుంటూ. జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు చేయవలసినది నువ్వు ఖచ్చితంగా చేయాలి. దేశమంతా నిర్ణయం చేసుకుంది, ప్రజలందరూ నిర్ణయం చేసుకున్నారు. దేవుడు మాకు ఒక మంచి మందిరం ఇచ్చాడు. ఈ మందిరము నా మందిరము, నా తల్లి, నా కుటుంబము. నేను ఎక్కడున్నా, ఏ దేశాల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నా మందిరాన్ని నేను ప్రేమించాలి, నా సేవకులు మేము ప్రేమించాలి. అక్కడ క్షేమాన్ని నేను కోరుకోవాలి. కాస్త ఎదుగుదల వస్తే, కాస్త డబ్బులు వస్తే, కాస్త ఉద్యోగాలు వస్తే మన స్థాయి ఏంటి? ఏసీ మందిరాలకు వెళ్ళాలా? పెద్ద సేవకుడు కావాలా? పుట్టేదేమో చిన్న మందిరాల్లో, పెరిగేదేమో, డబ్బులు ఇచ్చేదేమో పెద్ద స్థాయిలో. ఏంటండి ఇది? అన్యాయం కాదు ఇది, మోసం కాదు ఇది. జాగ్రత్త. నీ దృష్టి, నీ మనసు ఎల్లప్పుడూ ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. నాలుగోదిగా మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 34 వచ్చిన చదువుదాం. యేసు ప్రభు కూడా ఒక నిర్ణయమేనా? ఆయన నిర్ణయం ఏంటి? నన్ను పంపిన వాని యొక్క చిత్తమును, ఆయన పని. మనకు ఆహారం ఏంటి? ఆదివారం వస్తే ఆహారం ఏంటి? అది ఉందా, ఇది ఉందా? ఎంత దూరమైన వెళ్ళి వస్తాం, కానీ దేవుని మందిరం పక్కనున్న దానిలోకి మాత్రం రావు. ఇప్పుడు ప్రభువు అంటున్నాడు, అబ్బాయి నన్ను పంపిన వాని యొక్క చిత్తము నేను, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారం. అంతే, ఇదే నాకు ఆహారం. ఈ పని జరిగేంత వరకు కూడా. దావీదు ఏమంటాడు? దేవుని మందిరం కట్టేంత వరకు నా కనులోకి నిద్ర రానివ్వను, నేను పరుపు ఎక్కను. ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకునేవాడు దేవుడు సహాయం చేస్తాడా? చేయడండి. దేవుని కొరకు మంచిగా బ్రతికేవాడు, మంచిగా మాట్లాడేటువంటి వాడు దేవుడు సహాయం చేస్తాడా? చేయడా? మరి మనం చేయాలి కదా. మనం చక్కని నిర్ణయాలు తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు సహాయమును చేస్తాడు. దేవుడికి అన్నీ తెలుసండి. నువ్వు ఎక్కడే మాట్లాడుతున్నావు, ఎక్కడ ఎలాగుంటున్నావో దేవునికి అన్నీ తెలుసు. జాగ్రత్త. ఒక ఆయన అంటున్నాడు నన్ను, పాస్టర్ గారు అందరూ నీతో బాగుంటున్నారు అనుకుంటున్నావు, నీ వెనకమాలు ఎన్ని గోతులు తీస్తున్నా నీకు తెలియదు అయ్యగా, నీ మంచిగా కూర చెప్తున్నాను అన్నాడు. ఇదేంటి బాబు ఇట్లా చెప్తున్నాడు అనుకుంటున్నాను. నేనేం అడగలేదు, ఆయనే చెప్తున్నాడు నాకు. నేనన్నాను, నేనేం చెప్పానంటే నేను అందరినీ ప్రేమిస్తాను, వారు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా.
నేను అలాగే ఉంటాను. నేను అలాగే నా యొక్క దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిని నేను అందరి క్షేమం కొరకు నేను ప్రార్థనలు చేస్తాను. నేను దేవుని యొక్క మందిరం యొక్క క్షేమం కొరకు నేను ఇక్కడ పాటుపడటానికి వచ్చాను. ఈ మందిరం యొక్క క్షేమం కొరకు నేను పాటుపడతాను. ఇంకా మరొక నాకేం ధ్యాస లేదు, మరొకటి నాకు ఆలోచన నాకేమీ లేదు. ఈ మందిరం క్షేమం కొరకు దేవుడు నాకు ఎంతవరకు అయితే అవకాశం ఇచ్చాడో అంతవరకు నేను పనిచేయటమే నా బాధ్యత. ఆ తర్వాత మళ్ళీ ఎవరు వస్తే వాళ్ళ బాధ్యత, దీన్ని పడగొట్టుకుంటారు, కూల్చుకుంటారు, ఏం చేసుకుంటారు, నాకు సంబంధం లేదు కదా, నేను బయటికి వెళ్ళిపోతాను. నా పని ఎంతవరకు అంటే నేను ఉన్నత కాలంలో నేను కాపాడాలి. ఇప్పుడు మన పిల్లల్ని ఎంతవరకు కాపాడుతాం? మన ఉన్నత కాలంలో కాపాడుతాం. ఆ తర్వాత మన పిల్లలు ఎవరు కాపాడుతాం? మనం కాపాడగలమా? మనం చేయలేము. ఇక మన చేతులు దాటిపోయింది, ఇక మనం చేయలేము దానిని. నెక్స్ట్ మన బాధ్యత కలిగిన వారు దాన్ని ఇప్పుడు మోషే ఉన్నత కాలం చేస్తాడు. మోషే తర్వాత యెహోషువకు అప్పగించాడు, ఆయన చేయాలి. అంతే బాధ్యతలు. ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయాలి, ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేయాలి, ఎవరి ఉన్నత కాలంలో వారు దేవుని యొక్క పని నమ్మకముగా మనం చేయాలి. అలా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో దేవుని పని ఇక్కడ ఎప్పుడు నిలిసే ఉంటుంది. నాకు అప్పగించినప్పుడు నేను నమ్మకం చేస్తే, నా తర్వాత వచ్చేవాడు కూడా నమ్మకంగా చేస్తే పని ఇక్కడ ఏముంటుంది? నిలిసే ఉంటుంది. నమ్మకత్వం లేకపోతే పని పాడైపోద్ది. నమ్మకత్వం చాలా అవసరం. అధికారాలు అవసరం లేదండి. దేవుని కొరకు నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా సహాయమును దేవుడు చేస్తాడు. నమ్మకత్వం కావాలి. అందుకే దేవుడు ఎవరు పడితే వాళ్ళని పిలవలేదు కదా. ఎవరు దేవుని మాట వింటున్నారు వారినే దేవుడు పిలుచుకున్నాడు. తన పని కొరకు పిలుస్తున్నాడు. అందరిని పిలవడు, అందరికీ ఇవ్వడు ఈ బాధ్యతలు, అందరికీ ఎవరు ఇవన్నీ. దేవునికి తెలుసు, వారి మనసు, వారి ఆలోచనలని దేవునికి తెలుసు. అందుకే దేవుడు వారికి ఆ బాధ్యతలను అప్పగిస్తున్నాడు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను గొప్పవానిగా దేవుడు చేస్తాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు, నన్ను పంపిన వానికి చిత్తము నేను నెరవేర్చాను కాబట్టి, నా పని నేను తుదముట్టించాను కాబట్టి దేవుడు నాకు సహాయమును చేస్తాడు. నీవు కూడా దేవుని కొరకు నమ్మకం పనిచేయండి. ప్రభు అన్నాడు కదా, జయించిన ప్రకారం నాతో కూడా జయిస్తే, నాతో కూడా మీరు జయిస్తే ఎక్కడ కూర్చోబెడతానన్నాడు? నాతో కూడా సింహాసనం మీద నేను వారిని కూర్చుండనిచ్చేదను. జయించిన వారిని నాతో కూడా సింహాసనం మీద, అంతేనా వాక్యము? ఏమన్నా కలుపుతున్నానా? నువ్వు జయించాలి, అన్ని విషయాలు నువ్వు జయించాలి. ఆ జయించినప్పుడే నీకు గొప్ప బహుమానములు, ఎత్తైన స్థితి, ఎత్తైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రభువు అలా జయించాడు, అన్నిటిని జయించాడు. అన్ని శోధనలు, అన్ని బాధలు, అన్ని కష్టాలు, అన్ని వ్యతిరేకతలు, ప్రతి దానిని కూడా జయిస్తూ ఏం చేశాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఆ కుమారుడికి భూమి మీద పరలోకం మీద అన్ని సర్వాధికారములు ఆయనకి ఇచ్చేశాడు. ఆయన నామపేట ప్రార్థన చేస్తేనే స్వస్థతలు, దయాలు, అన్ని గృహాలు, గర్భఫలాలు, ఉద్యోగాలు, నరకముని తప్పించబడి పరలోకానికి వెళ్ళడం, ఇవన్నీ ఆయన ద్వారా. ఆయన నామములో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుగు దేవుని స్తుతించాలి. ఆ ఘనత, ఆధిక్యత దేన్ని బట్టి వచ్చింది? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం బట్టి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. నీకు కూడా దేవుడు ఇస్తాడు. నమ్మకంగా ఉండండి. నీకు మంచి స్థితి దేవుడు ఇస్తాడని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐదోది ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను. చివరికి ఒక మాట ఏమిటంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనం చదువుదాం. ఇంకొక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచనం రెడీగా చేసుకున్నానండి. ముందు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా హల్లెలూయా. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం దేని కొరకు అన్నాడు? క్రీస్తు కొరకు అన్నాడా? ఇప్పుడు మన జీవితం క్రీస్తు కొరకేనా? చెప్పరేంటండి? మా ఆయన కొరకు, మా పిల్లల కొరకే అండి. జాగ్రత్త. తీర్మానం మీద భక్తి ఆధారపడుతుంది. భక్తి మీద దేవుని శక్తి వస్తుంది. శక్తి మీద నీ భవిష్యత్తు నిలిచి అభివృద్ధిలోకి వెళ్తుంది. అది వానలు వచ్చినా, వరదలు వచ్చినా కొట్టువేయబడదు. ఎవరిని చెప్పినా నువ్వు ప్రభు కొరకు తీసుకున్న నిర్ణయం కొరకు నీ ప్రాణము ఉన్నంత వరకు నువ్వు దాని కొరకే నువ్వు ప్రాకులాడుతావు తప్ప మరొకరు వైపు చూడవు. హల్లెలూయా. ఇప్పుడు చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచనం.
హల్లెలూయా. నా మట్టుకైతే అందరూ విషయాలు చెప్పాడా? ఆయన ఏమన్నాడు? నా మట్టుకైతే. దేవుని బిడ్డగా నీ మట్టుకు నువ్వు ప్రభు కొరకు బ్రతకుటకు నీకు మంచిదా, అది నువ్వే చూసుకోవాలి. ఎవరో సంగతులు వద్దు. నువ్వు ప్రభు కొరకు బ్రతికితే నీకు మంచిదా, నీకు ప్రభు